హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఓంకారం అండి. అంటే 15వ తారీఖు 3వ నెల 2025 ఉత్తరాయణం శిశిర ఋతువు ఉత్తర నక్షత్రం పాడ్యమి తిథి శనివారం. ఈరోజు 9 గంటల వరకు మాత్రమే పాడ్యమి తిథి ఉందండి. హస్త నక్షత్రము 9 గంటల నుండి ప్రారంభం అవుతుంది కాబట్టి దీనికి చాలా విశేషత ఉంది. ఈరోజు హస్త నక్షత్రం రోజు అప్పులు అనేది అస్సలు చేయరాదండి. ఆ హస్త నక్షత్రం రోజు అప్పులు చేస్తే మనం తిరిగి మళ్ళీ తీర్చలేము కాబట్టి మనము అప్పులు అనేది అసలు చేయకూడదండి. రేపు ఉదయం వరకు కూడా ఇది ఉంటుంది కాబట్టి ఇది చాలా అంటే ఆదివారం వరకు కూడా ఉంటుంది. ఇది చాలా మంచి నక్షత్రం కాబట్టి అమృత గడియలు కూడా సిద్ధిస్తాయి. కాబట్టి మనం అలాంటి టైంలో మనం ఏదైనా పూజ ఆచరించడం వల్ల అమృత సిద్ధి యోగం అనేది మనకు కలుగుతుంది. ఈ అమృత సిద్ధి యోగం కలగడం వల్ల మనం ఏదైనా కోరుకుంటే ఆ కోరికలు అనేవి నెరవేరుతాయండి. అదేవిధంగా ఈరోజు గురువుగారు ఒక తాంత్రిక పూజ గురించి చెప్పారు. అది కూడా మనము ఇందులో డిస్కషన్ చేసుకుందామండి. తర్వాత ఈరోజు మంత్రబలం వచ్చి ఓం సరస్వతియే నమః, ఓం సరస్వతియే నమః, ఓం సరస్వతియే నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలండి. మీకు కుదిరితే 108 సార్లు జపించండి. ఇలా జపించడం వల్ల ఏ పని చేయాలనుకున్నా అందులో మనకి అనుకూలత అనేది కలుగుతుంది, జ్ఞానం అనేది కూడా సిద్ధిస్తుంది. అదేవిధంగా ఈరోజు మంచి మాట అండి. మన జీవితంలో ఎన్నోసార్లు ఎన్నో సందర్భాలలో మనం ఎన్నో నిర్ణయాలు అనేది తీసుకుంటాము. మంచి చెడు మాటలు నేర్చుకుంటాం. మన వల్ల కూడా కొన్ని సమయాల్లో కష్టతరమైన పనులు కూడా జరుగుతాయి. కష్టతరమైన నిర్ణయాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. భవిష్యత్తులో అనేది బాగుంటుందని మనము ఒక్కొక్కసారి చాలా కఠినంగా ప్రవర్తించడం వల్ల మనకి భవిష్యత్తులో దానివల్ల మంచి అనేది జరుగుతుంది అనేది గురూజీ గారు మాటల్లో చెప్పారండి. మనకి పురాణాలలో చూస్తే పంచపాండవులు వాళ్ళు ఎంత కష్టాన్ని అంటే అంత కష్టాన్ని అనుభవించారు కదా అండి. కష్టాలలో పంచపాండవులు అంత కష్టం అనుభవించారు కాబట్టి మళ్ళీ వాళ్ళు తిరిగి రాజులయ్యారు. అది ప్రకృతికి సమాధానం. ఇలా ప్రకృతికి సమాధానంగా చెప్పారు అలా రాజుగా మారి పాండవులు. అదేవిధంగా మన జీవితంలో కూడా మన కుటుంబంలో కానీ కఠినమైన నిర్ణయాలు ఎప్పుడైనా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనుకోండి, భవిష్యత్తు ఉండాలి అంటే మనం ఒక్కొక్క సమయంలో కఠినమైన నిర్ణయాలను కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఉదాహరణకి ఒక స్త్రీ ఉందనుకోండి, ఒక స్త్రీ ఒక శిశువుకి జన్మనియాలి అని అంటే తను ఎన్నో కష్టాలు పడుతుంది. ఎన్నో కష్టాలు పడి 9 నెలలు మోసి తర్వాత పాపనో బాబునో ప్రసవం అయిన తర్వాత ఉంటుంది. అప్పుడు కలిగే సంతోషం ఎంత అంటే మన అంబరాన్ని అంటే అంత సంతోషం కుటుంబ సభ్యులు కానీ తాను కానీ అనుభవిస్తారు. ముందుగా కష్టాన్ని అనుభవించినాక తర్వాత మనకి ప్రతిఫలంగా బాబో అనేది కనబడుతుంది కదా. అలాగే మనం ఏ పని కానీ కష్టమైనప్పుడు కష్టం కలిగిందని మనం ఎప్పుడు బాధపడద్దు, నిరుత్సాహానికి గురి కావద్దు. ఎందుకంటే మనకు ముందు ఫ్యూచర్లో మంచి రోజులు రాబోతున్నాయి కావచ్చు. అందుకనే అలాంటి కష్టం మనం ఎదురుపడుతుందేమో అని అనుకొని మనం ధైర్యంగా ఉండాలి. ఇదే మంచి మాట అండి. ఈరోజు దీన్ని బట్టి మనం అనేది నడుచుకోవాలి. రేపు ఉదయం మనం ఆచరించవలసిన పూజ ఏంటనేది వీడియోలో చూద్దామండి. ముందుగా రేపు ఆదివారం హస్త నక్షత్రం రేపు ఉదయం 8 గంటల వరకే మాత్రమే ఉంది. ఆ టైంలో 8 లోపు మీరు పూజ అనేది ఆచరించాలి. ఇది ఒక తాంత్రిక పూజ అండి అని గురువుగారు చెప్పారు. ఇది ఉదయాన్నే 8 లోపే ఆచరించాలండి. మరీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మనకి అరటినార వత్తులు కానీ లేదా జిల్లేడు వత్తులు, ఈ వత్తులను తీసుకోవాలండి. తీసుకొని అదేవిధంగా 2 నెయ్యి దీపాలు వెలిగించుకోవాలి. దాంట్లోకి ఒక కడ్డీ అంటే జిల్లేడిది ఒక కడ్డీ మనకి పూజా స్టోర్లలో దొరుకుతుందండి. పూజా స్టోర్లలో ఇది దొరుకుతుంది. పూజా స్టోర్లలో మనకి హోమద్రవ్యాలు ఉంటాయి కదా అండి, దాంట్లో అమ్ముతారు. కాబట్టి ఈ జిల్లేడు కడ్డీ, చిన్న కడ్డీ తీసుకోవచ్చు. ఈ జిల్లేడు కడ్డీ ఉంది కదా అండి, దాన్ని తీసుకున్న తర్వాత దానికి మనం కాటన్ అంటే మన దగ్గర ఉండే దూది బాగా చుట్టాలండి. చుట్టి దాన్ని బాగా ఆయిల్లో నానేలాగా ముంచాలి. మంచిగా నానబెట్టి కుదిరితే శనివారం రోజు మీరు ఇది రెడీ చేసుకొని పెట్టుకోండి. బాగా నానిపోతుంది కడ్డీ అనేది. ఇలా నానబెట్టిన తర్వాత మనం ఇందాక వెలిగించుకున్నాం చూడండి నెయ్యి దీపాలు, ఆ నెయ్యి దీపాలకి
ఈ కడ్డీకి అంతా హారతి కర్పూరం అనేది బాగా పెట్టాలండి. రుద్ది ఇలా పెట్టేసి దాన్ని నెయ్యి దీపాల ముందు వెలిగించుకోవాలి. కడ్డీని కాల్చేయాలండి. కాల్చిన తర్వాత దాన్ని తీసుకొని మనం గుమ్మం ముందు మనము దిష్టి తీయాలండి. 3 సార్లు దిష్టి తీసిన తర్వాత అపసవ్యాల 3 సవ్యాల 3 అంటే మొత్తం 6 3 చొప్పున దిష్టి అనేది గుమ్మానికి తీసిన తర్వాత దాన్ని పక్కకు పెట్టాలండి. అదంతా కాలిపోయి చల్లారిపోతుంది. చల్లారినాక బూడిద అవుతుంది కదా. బూడిద అయిన తర్వాత దానిపైన కొన్ని నీళ్లు చల్లి ఆ బూడిదని మన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ బొట్టులాగా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో ఏదైనా దుష్టశక్తి ప్రభావం ఉన్నా, లేకుంటే ఏదైనా తాంత్రిక పూజలు ఎవరైనా మన పైన ప్రయోగం చేస్తున్నారని డౌట్ అనిపించినా, లేదంటే మనకు నరఘోష ఇవన్నీ ఉంటాయి కదా అండి. ఇలాంటి ఏవి ఉన్నా రేపు ఆదివారం కాబట్టి ఆ 8 గంటల లోపు ఇలా చేయడం వల్ల మనకి ఎలాంటి వాటి వల్ల కూడా నష్టం అనేది జరగకుండా ఇది మనం ఇప్పుడు చెప్పిన పూజ అనేది మనకు ఉపయోగపడుతుంది. కుదిరితే అందరూ చేసి చూడండి. మనం ఈరోజు సాయంత్రం ఆచరించవలసిన యోగక్షేమము మనకి భోజపత్రి అని పూజా స్టాళ్ళలో దొరుకుతుందండి. భోజపత్రి అంటే అది పేపర్ లాగా ఉంటుంది. దాన్ని తీసుకొచ్చుకొని దానిపైన ఒక తులసి కడ్డి, మనం తులసి కడ్డి తీసుకున్న తర్వాత మనకి కాళ్ళకి రాసుకునే పారాణి ఉంటుంది కదా అండి. ఆ పారాణిని తీసుకొని దాంట్లో ఈ తులసి కడ్డీని ముంచి ఈ భోజపత్రి పైన ఓం నమో నారాయణాయ అని రాసి దాన్ని ఒక చుట్టలాగా చుట్టేసి దానికి కొంచెం దారం కట్టి దాన్ని శ్రీ మహావిష్ణువు ముందట పెట్టేసి పూజించుకోవాలి. ఇలా పసుపు దారం కట్టి మన చుట్టి స్వామివారి ముందు పెట్టి పూజించిన తర్వాత దీన్ని తీసుకొని మన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అందరి పైన నుండి అంటే తలల పైన నుండి తిప్పేసుకోవాలండి. తిప్పిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి మన తులసి చెట్టు ఉంటుంది కదా, దాని మొదట్లో కొంచెం మట్టి అనేది ఇలా తవ్వేసి దానిలో పెట్టి దానిపైన నుండి మట్టి వేసి నీళ్ళు అనేది పోయాలి. ఇలా పోయడం వల్ల మనం ఇలా చేస్తే సకల దేవత అనుగ్రహం అనేది మన పైన ఉంటుంది. అదేవిధంగా మనం చేసే పనిలో ప్రతి పనిలో కూడా అభివృద్ధి అనేది కనబడుతుంది. కుదిరితే ఈరోజు యోగక్షేమం ఇలా చేసి చూడండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.